వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆ మూడు మండలాలు గూడూరు డివిజన్ కి మార్చి తిరుపతి జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు నీటి వివాదాలు వస్తాయి, అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు చేయించారు. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం, వాళ్ళతో పాటు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది అని అంటే జరగకూడదు, ఇక్కడ మట్టి ఎత్తకూడదని డక్కిలి మండల ప్రజలు బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తనీయకుండా చేసి ప్రాజెక్ట్ ఆగిపోయేట్టు చేసిన ఘనత రామనారాయణ రెడ్డి గారిది. ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున. దీనికి సంబంధించి మాట్లాడాలి కదా. ఆ రోజున్న సమస్యలు ఈరోజు లేవా? ఎందుకు నోరు విప్పటం లేదు? ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాల. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని గుర్తించండి, వారి అభిప్రాయాలు సేకరించండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు నోరెత్తల. వెంకటగిరిని డివిజన్గా చేయమని కోరటం జరిగింది. అపోజిషన్ అప్పుడు మేమేం చెప్తాము? మేము ఎప్పుడు ప్రజల తరఫునే ఉంటాం కాబట్టి మంచి ఏ విధంగా మన ఏరియా పెరగాలి, ఏ విధంగా సౌకర్యాలు చేకూర్చాలనే ఆలోచనతో వెంకటగిరిని డివిజన్ చేయమంటే ఎమ్మెల్యే గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మేము అంతకుముందరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి చెప్పాము, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక లైన్ యాడ్ చేశారు. సంతోషం. ఇక్కడ ఎవరికి ముందర చెప్పారో ఎవరు తర్వాత చెప్పారని కాదు, మన ప్రజల కోసం మనం ఉన్నప్పుడు మంచి సలహాలు ఎక్కడి నుంచి వచ్చినా తీసుకోవచ్చు. నా సలహా అక్కర్లేదన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకొచ్చి చేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది కానీ ఒక ప్రజా అభిప్రాయ సేకరణని కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళా. మరి ఏం చేస్తూ ఉండరు? సైదాపురం పోయి మైన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. అది దేనికోసం చేశారో అందరికీ తెలుసు. మీకు అన్నీ తెలిసినప్పుడు చేయండి. మీరు వద్దన్నా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము తెలియజేస్తూనే ఉంటాం. ఆల్తూర్పాడు ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు. మంచి ప్రాజెక్ట్ అది. ఆపింది ఎవరు అనేది ఇప్పుడే చెప్పిన అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు. మీరే టెంకాయ కొట్టారని చెప్తారు, దాని మీద దృష్టి పెట్టండి. రివైజ్డ్ ఎస్టిమేట్ వేయించాం. మీ మండలం డక్కిలి మండలం అదే చేయండి. ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం. టౌన్లో అమృత్ 2 కింద 110 కోట్లు శాంక్షన్ అయింది. పోయినసారి కూడా చెప్పడం జరిగింది. డిపిఆర్ రెడీ అయింది. పనులు జరిగేటట్టు చేయండి. మాకు చెప్పక్కర్లేదు అని అన్నప్పుడు మీకు తెలిసినవి చేయాలా? ప్రజలు బాగోగులు గుర్తించి, అవసరాలు గుర్తించి దాని ప్రకారం చేయాలా? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? వీడియోలు పెట్టారు, విలేకరులు కూడా చెప్తా ఉండరు, తెలియజేస్తూ ఉండరు. పోలీసు వాళ్ళ పనులు కానీ చేయనిస్తే చేస్తారు వాళ్ళు. ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటుంది. కల్పిత కేసులు చూసాం కదా, గంజాయి కేసులు. అసలు గంజాయి అరికట్టడం మానేసి దొంగ కేసులు పెడుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.